వ్యూహాలు ప్రతివ్యూహాలు, తెలంగాణ రాష్ట్ర సాధనకై చేసిన ఆత్మ బలిదానాలు, ఇవి కాకుండా మొక్కుబడులు కూడా బలంగా పనిచేశాయా? దేవతలు తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి పాత్ర ఎంత ఉంది? ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇచ్చిన 5.5 కోట్ల మొక్కుబడులపైన ప్రజల్లో కొంత సానుకూలత ఉంది, కానీ ప్రతిపక్షాలు దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. నిజంగానే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎట్లా చూడాలి, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు దళిత బహుజన నాయకులు డాక్టర్ కదిరి కృష్ణ గారు, న్యాయవాది, సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు గోసాల శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు రాకేష్ గారు. ముగ్గురికి గుడ్ ఈవినింగ్ అండి. గోసాల శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు దేవాలయాలకు, వివిధ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలకు మొక్కుబడులు చెల్లించడం ప్రజల్లో కొంత సానుకూలత ఉందని అనుకోవచ్చు. వాతావరణం బట్టి చూస్తే ప్రతిపక్షాలు బలంగా విమర్శిస్తున్నాయి. ఆ విమర్శలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఒక రాజకీయ పక్ష నాయకుడు. ఆయన కూడా ప్రజా జీవనంలో ఒక ఉద్యమంలో 14 సంవత్సరాల ఉద్యమంలో ఈ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమించి సాధన చేసి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో విజయం సాధించి ఆయనతో రాజకీయంగా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు పోరాడాయి అధికారం కోసం కానీ లేదా ఎన్నికల్లో విజయం కోసం కానీ. అంచేత వాళ్ళకి అతన్ని రాజకీయంగానే కోణంలోంచి విమర్శించాలని ఒక ఉద్దేశంగాను ఒక ప్రణాళికగాను పెట్టుకుని రాజకీయ పక్షాలు అధికార పక్షం చేసుకున్న నిర్ణయాలని లేదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని దాంట్లో హేతుబద్ధత కన్నా ఈ విధంగా మనం విమర్శిస్తే రాజకీయ ఉనికిని కాపాడుకోవచ్చు, లేదా అతని మీద ఒక యుద్ధం ప్రకటించినట్టుగా ఉంటుంది. కాబట్టి రాజకీయ పోరాటంలో భాగమే అది, రాజకీయ పోరాటంలో భాగం. మీరు ఓ ప్రశ్న వేస్తూ ముందు ఒక విషయాన్ని కూడా ప్రస్తావించారు, ప్రజల్లో సానుకూలత అయితే ఉంది అని. ఉందని నేను పారామీటర్ ఏం లేదు, నా దగ్గర పారామీటర్ వేయలేదు, కానీ పబ్లిక్లో జనరల్గా వచ్చే ఒక వ్యతిరేకత ఉంటుంది. జనం మౌనంగా ఉన్నట్టు దాంట్లో అర్ధాంగీకారం ఉంది. అంచేత నిజంగానే ఉందని నేనే ఎంక్వైరీ మీరు అన్నారని కాదు. అంచేత ముఖ్యమంత్రి ఏదైతే తను నిర్ణయం తీసుకున్నారో ముఖ్యమంత్రి నిర్ణయంలో ఈవేళ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే ఉందో ప్రభుత్వ యొక్క ఆజమాయిషీలో నడుస్తుంది. ప్రభుత్వ ఆజమాయిషీలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కాదు. కాబట్టి ప్రభుత్వ ఆజమాయిషీలో నడుస్తున్నప్పుడు ప్రభుత్వం యొక్క పెద్దగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అండర్ ది లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ప్రకటించినప్పుడు దానికి సాధారణంగా మొక్కు అన్న సాంప్రదాయ పదాన్ని వాడారు. మొక్కు అంటే ఇక్కడ మనం ఒక విషయం మనం గుర్తు చేసుకుందాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చే ముందు సోమనాథ్ దేవాలయం అనేక దాడులకు గురై సర్వనాశనం అయినప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గం ఈ సోమనాథ్ దేవాలయం నిర్మాణం మళ్ళీ చేయాలి మనం ప్రభుత్వ ఖర్చుతో అని చెప్పి ఆయన చెప్పారు. అంటే మాట కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు ప్రజలకి. ఇక్కడైతే దాడుల్లో దేవాలయాలన్నీ కూడా ధ్వంసమైపోయాయో ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణిస్తామని చెప్పి అప్పుడు మాట ఇచ్చారు. కాంగ్రెస్ మాట ఇచ్చింది, గాంధీ ఇచ్చారు. ఆ విధంగా ఈ కేసీఆర్ గారు ఆయన తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఏమన్నారంటే తెలంగాణ సాధించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజల కోరిక మేరకు ఆయన ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి బాలాజీని, అదేవిధంగా మన లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని, అదే భద్రకాళి అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారికి ఈ విధంగా మాకు తెలంగాణ కావాలి అని బలమైన కోరికుంది ప్రజల తరఫున అని ఆ దేవీ దేవతలు మొక్కుకోవడం జరిగింది. ఇంకొక విషయం, ఆయన ఉద్యమంలో నడుపుతున్నప్పుడు తెలంగాణ భవన్లోనే యజ్ఞాలు చేశారు, హోమాలు చేశారు, అనేకమైన క్రతువులు. మీరనేది రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు పట్టించుకోవద్దు అని అంటారా? రాజకీయ పార్టీల విమర్శలు కేవలం రాజకీయం కోసం చేస్తున్నవి. సార్ కృష్ణ గారు ఎట్లా చూస్తారండి మీరు? మొట్టమొదట పాలకులు, ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఒక మత వ్యవస్థను కానీ ఒక దేవుణ్ణి కానీ నెత్తికెత్తుకోవడం అనేటటువంటిది ఫస్ట్ బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఒక దేశానికి రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఒక సాధారణ స్వామి దగ్గరికి పోయి కాలు మోపుతాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయనను ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది కంట్రీ. కానీ ఆయన చేస్తున్న పని ఏంటిదంటే సాధారణ స్వామిల దగ్గర పోయి కాలు మొక్కేటటువంటి ఒక సంస్కృతి ఏదైతే ఉన్నదో దీన్ని ఫస్ట్ బ్యాన్ చేయాలి. ఎందుకంటే నువ్వు అందరికీ రాజువు, అందరికీ పాలకుడివి, అది బంద్ చేయాలి. రెండోది, తెలంగాణ ఉద్యమం దగ్గరికి వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది ఒక విప్లవం. ప్రపంచంలో మీరు ఏ విప్లవాన్ని తీసుకున్నా, ప్రపంచంలో జరిగినటువంటి ఏ ఉద్యమాన్ని తీసుకున్నా ఆ ఉద్యమానికి సంస్కరణ స్వభావం ఉంటుంది. అంటే సంఘంలో ఉండబడినటువంటి
మెయిన్ థీమ్ ఏదైతే ఉంటుందో దానితో పాటు ఇంకా ఇతరగా ఉన్నటువంటి సంస్కరణకు చేయవలసినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి, వాటి మీద సానుకూల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం ఇట్లాంటి ఉద్యమాలు వచ్చినాయి. అవి ప్రధానమైనది ఆర్థిక సంస్కరణ దాని లెక్క. కానీ కుల స్వభావం ఉన్నటువంటి కులానికి సంబంధించినటువంటి మిగతా అంశాలు ఉన్నాయి కదా, వాటి పట్ల కూడా సానుకూలంగా స్పందించేటటువంటి స్వభావం దానికి ఉంది. తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి మంచి బ్యాక్డ్రాప్ ఇక్కడ ఏంటంటే ఏదైతే ఉన్నదో అది ఏంటంటే సంస్కరణ స్వభావాన్ని కోల్పోయింది. ఎట్లా సంస్కరణ స్వభావం? ఖాళీ తెలంగాణ వస్తే సరిపోతుందా? సరిపోదు. తెలంగాణలో అన్ని రకాల ప్రజలు సంక్షేమం ఉండాలి, అన్ని రకాల ప్రజల యొక్క వృద్ధి ఉండాలి, అన్ని రకాల ప్రజల యొక్క ఏమిటి వాళ్ళు చేసినటువంటి అయితే అదే నేను చెప్తున్నాను. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అటువంటి సంస్కరణ స్వభావం ఉండాలి. కానీ అలా ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి విధానం ఏదైతుందో అది పూర్తిగా మధ్యయుగ కాలపు నాటి స్వభావాన్ని, ఒక రాజరికపు వ్యవస్థను లేదా నియంత పాలనతో కూడుకున్నటువంటి వ్యవహారంగా నాకు అనిపిస్తుంది. ఎందుకు? నిన్న రిపబ్లిక్ డేలో మీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదైనా ఒక శకటాన్ని పంపించండి అన్నప్పుడు ఆ శకటంలో బోనాల పండుగను ప్రతిబింబిస్తూ పంపించండి. ఆయన తెలంగాణ బోనాల్లో ఏం చేస్తుంది? ఒక ఆమె రెమ్మలు ఇక్కడ వేప రెమ్మలు చుట్టుకొని చర్ణకొల పట్టుకొని ఆమె ఎగురుతూ ఉన్నది. ఇది ఏ సంస్కృతి అంటే బోనాల పండుగ చేయాలి, తప్పు కాదు, ఎందుకంటే తెలంగాణకు ఒక ప్రతీక. కానీ బోనాల పండుగలో ఉన్నటువంటి ఒక చెడు ఉన్నది. అది ఏం చెడు అంటే ఒక దళిత స్త్రీని తీసుకొచ్చి అక్కడ రంగం ఎక్కించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక దళిత స్త్రీని తీసుకొచ్చి అక్కడ మాతంగిగా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని ఒక పాలకుడిగా కేసీఆర్ వ్యతిరేకించాల్సింది పోయి దాన్ని ఒక రాజముద్రలాగా దాన్ని రాజ్యం ప్రతిపాదిస్తున్నట్టుగా తీసుకురావడం అనేటటువంటిది చాలా గర్హనీయమైనటువంటిది. అందులో భాగమే ఇవాళ ఏ దేవాలయానికి ప్రకటించిన మొక్కుబడులు కానీ మొక్కుబడి నేను కూడా మొక్కుకున్నా, సార్ నాకు కూడా తెలంగాణ వస్తే ఈ రాష్ట్రంలో 15,000 అడుగుల జాంబవంతుని విగ్రహం కట్టిస్తాను మొక్కుకున్నా. మరి ఇప్పుడు నా మొక్కే వాళ్ళు తీరవాలి. నువ్వు మొక్కుకున్నావు కాబట్టి నువ్వు పర్సనల్గా పోతున్నావు. 2 కోట్లు 10 కోట్లు భద్రాద్రి రామన్నకు వదిలిపెట్టి భద్రాద్రి రాముని కూడా ప్రకటిస్తే అయిపోయింది. నేను ఎందుకు ప్రకటిస్తలేడు నాకు అనుమానం ఉంది దీని మీద. ఎందుకంటే మరి అక్కడ ఆంధ్రాకి అప్పచెప్పాడు కదా 11-12 మండలాలని. మరి అక్కడ ఒప్పచెప్పేసి మరి ఇక్కడ భద్రాద్రిని కూడా మెల్లగా అక్కడికి ఏమైనా తరలించే ఉపాయం ఉందేమో నాకు దానికి అసలు ఎంత మాత్రం దాని మీద ఏమైనా వివక్ష గిట్ల ఉందా? అట్లాంటి ఏమైనా పరిస్థితి గిట్ల ఉంటే నేనేమంటున్నానంటే ఇది మధ్యయుగ కాలపు నియంతృత్వంతో కూడుకున్నటువంటి పోకడా. ఎందుకయ్యా నువ్వు వాస్తు కావాలన్నావు, వాస్తునేమో నువ్వు నాది గొప్పది అంటావు, చరిత్రనేమో మంచిది కాదంటావు. చరిత్రలో ఉన్నటువంటి నిజాం రాజును గొప్పోడు అంటే ఓకే మేము ఒప్పుకుంటాం. కానీ ఇదే చెస్ట్ ఆసుపత్రి చారిత్రకమైన కట్టడం అంటే అదెట్ట చారిత్రకమైన కట్టడం అవుతుంది? నో చరిత్ర గీర్త్ర నైజాంత అంటావు. మళ్ళీ ఇక్కడికి వచ్చే ఏ ప్రాతిపదికత లేని వాస్తుని తీసుకొచ్చి నువ్వు రంగం మీద కూర్చోబెడతావు. మధ్యయుగాల సంస్కృతిని, మధ్యయుగాల వాతావరణాన్ని ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిఫలింపజేస్తున్నాడు అంటున్నారు కృష్ణ గారు. సార్ ఒకటి చెప్తున్నా, ఫస్ట్ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే 14 సంవత్సరాల ఈ పోరాటంలో డైరెక్ట్ అంటే ఏదైతే రాయలసీమలో ఉన్న తిరుపతికి కూడా వెళ్ళి రావడం జరిగింది, అజ్మీర్కి కూడా మేము వెళ్ళి రావడం జరిగింది. ఇది సార్ అక్కడ ఉద్యమం నడిచే క్రమంలో మాకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రావాలి ఆ కాన్సెప్ట్ తోటి ఏదైతే మాకున్న మా నమ్మకాలతోటి అందరం తెలంగాణ ప్రజలు అందరి తరఫున ఆయన పోరాటం చేసింది. తెలంగాణ ఒకరికో ఇద్దరికో కాదు, తెలంగాణ గురించి పోరాటం చేసింది. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రావాలని చెప్పేసి పోరాటం చేశారు. ఈ వచ్చిన తెలంగాణ అన్ని విధాల సుభిక్షంగా ఉండాలంటే భగవంతుని కరుణా కటాక్షాలు కూడా ఉండాలని చెప్పేసి ఒక నమ్మకంతో, మీదో నాదో నమ్మకం కాదు, ప్రజలందరి నమ్మకంతో పోయింది. ఇంతకుముందు మిత్రులు చెప్తూ మావోయిస్ట్ పార్టీ కూడా ఒక ఉద్యమం నడిపింది. మావోయిస్ట్ పార్టీలు కూడా సమ్మక్క సారక్క జాతరను ఏ రోజు డిస్టర్బ్ చేయాలి, వాళ్ళు బ్రహ్మాండంగా సమ్మక్క సారక్క జాతరను కూడా 1 మినిట్ అండి, మీరు ఏదైతే చెప్పారో ఆ సమ్మక్క సారక్క జాతరలో కూడా అంటే మావోయిస్ట్ పార్టీ ఆ రోజు బలంగా ఉన్నప్పుడు కూడా సమ్మక్క సారక్క జాతర జరిగింది. అదేవిధంగా ఎక్కడ అంటే వాళ్ళు ఆపలే కదా, ఈ మతాన్ని నమ్ముకోవద్దు అని చెప్పేసి ఏ రోజు కూడా ఆపలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అజ్మీర్ దర్గా కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ అజ్మీర్ దర్గాలో కూడా భవనం కట్టిస్తాను. ఈరోజు హజ్ యాత్రకు వేలాది మంది భక్తుల్ని పంపిస్తారు ముస్లిమ్స్ని. అదేవిధంగా మొన్న మెథడిస్ట్ చర్చికి పోయి క్రిస్మస్ రోజు ఆయన ముఖ్యమంత్రి గారు 1 మినిట్ అండి, ముఖ్యమంత్రి గారు కేక్ కట్ చేసి రావడం జరిగింది. ఈరోజు ఏదైతే తిరుపతికి మొక్కినటువంటి మొక్కులు లిస్ట్ అవుతుంది, లిస్టు వారం 10 నెల 2 నెలలకే లిస్టు వస్తుంది, అందరికి తెలుసు. అది మీరు చెప్పాల్సింది మధ్యయుగాల నాటి ఒక కల్చర్ను ఇవాళ ఉన్న డిజిటల్ యుగంలో దాన్ని తీసుకొని వస్తున్నారు అంటున్నారు. దానికి మీరేమంటారు?
సార్ సమ్మక్క సారక్క జాతర ఈ రోజు కూడా జరుగుతుంది సార్. సమ్మక్క మధ్యయుగం- సారక్క One minute జాతరలో అండి. చెడు లేదండి. సమ్మక్క సారక్క జాతర సంస్కరించి అది ఒక ట్రైబు ట్రెడిషన్, దాన్ని కాపాడుకోవడం ట్రైబ్ యొక్క బాధ్యత. అంటే కాదు ట్రైబ్ ఒక్కదే ట్రెడిషన్, మిగతా హిందువుల ట్రెడిషన్ కాదా? ముఖ్యమంత్రి గారు ట్రైబ్స్ హిందువులు కాదు. హరీష్ గారు, ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటున్న మాట ఏమిటి అంటే, నేను ప్రజల యొక్క పక్షాన చేస్తున్నా అంటలేడు. సార్, నేను తెలంగాణ ఇంకోటి ముఖ్యంగా మొక్కుకున్నా కాబట్టి, Yes. తెలంగాణ మొక్కుకుంటేనే వచ్చింది కాబట్టి, తెలంగాణ మొక్కుకుంటే వస్తే తెలంగాణ ప్రజలందరికీ రావాలని వస్తే మా ఇంట్లో రావాలని 1 minute అండి. ఒకటి చెప్తాను. ఇలా మీరు గమనించారో గమనించలేదు, కాలి ధ్వంసమైపోయినటువంటి Yes. పరిస్థితి ఈశాంత్ రెడ్డి మరి నీకు suicide దేవుడు note రాసింది ముఖ్యమా? సార్. లేదు, ప్రాణం one minute ముఖ్యమా? మనిషి ముఖ్యమా? చెప్పండి నాకు. Yes, Yes, sir. ఒక్క నిమిషం, ఈయన చెప్పండి. మనిషి Yes, ముఖ్యమా? okay, okay, ఈయన చెప్పండి, ఈయన చెప్పండి. సార్, ఒకటి- కృష్ణ గారు, one minute, sir, మీరు చెప్పండి. ఒకటి చెప్తున్నానండి. కృష్ణ గారని ఎస్ ఆయన వాదం ఆయనకు ఉండొచ్చు, కానీ మేము చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రజలందరి తరఫున కేసీఆర్ గారు మా ముఖ్యమంత్రి గారు మొక్కుకోవడం జరిగింది. ఆ రోజు మేము కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు మేము పాదయాత్రలు చేసే దగ్గర చాలా చోట్లలో మేము కూడా ముడుపులు కట్టినాం విద్యార్థి నాయకులుగా. అందరూ దాంట్లో లెఫ్ట్ రైట్ అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అందరం కట్టాం. ఈరోజు మేము అనేది ఏంటంటే ఆ డబ్బులు కూడా ఏదో ఎక్కడి నుంచి వచ్చే రోడ్ ట్యాక్స్ లేకపోతే కమర్షియల్ ట్యాక్స్ ఇంకో ట్యాక్స్ కాదు. ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్లోంచి డబ్బులు ఎట్లా వచ్చినాయి? 1 minute అండి. అవును, మరి మీరు ఏదైనా అవగాహన డబ్బులు కృష్ణ గారు అన్నప్పుడు మీరు డబ్బులు ఎట్లా చెప్ప- 1 minute వచ్చినాయి? అండి. Sorry. Yes, 1 minute. డబ్బులు ఎక్కడి నుంచి సింపుల్ వచ్చినాయి? కి- మాట్లాడాలి. ఇక ఆయన మాట్లాడితే మాట్లాడమని సార్ డిస్కషన్ కాదండి, మీరు డబ్బులు వచ్చినాయి అన్నారు. టర్న్ వస్తుంది కదా. ఒక సిస్టమ్ ఉండాలి. డబ్బులు వచ్చినాయి. నువ్వు డబ్బులు ఎట్లా మాట్లాడండి, వచ్చినాయి? మాట్లాడు. Yes. డబ్బులు ఎవరివి? Yes, yes. ప్రజలేవా? Right. కేసీఆర్ వా? మీ పార్టీవా? Right. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్తారు. డబ్బులు? Wait, wait. All right, okay. మీరు మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి, Okay, okay, ఆయన చెప్పండి. అడిగినాం కదా అడిగినా చెప్తాను. Just Rakesh గారు, మీరు ఒకటి చెప్పేది ఏంట్రా, ఒక 100 రూపాయల టెంపుల్కి పోతే దాంట్లో నుంచి ఒక 3% 3 రూపీస్ తీసి పక్కన పెడతారు. గుళ్ళలో కావాల్సినటువంటి దేవునికి లేకపోతే బంగారు తాపడం చేపియాలన్నా లేకపోతే ఇంకేమన్నా నగలు అవి ఏమన్నా చేపియాలన్నా కానీ లేకపోతే వాటిని నిర్మాణానికి కావాల్సినటువంటి ఫండ్స్ అన్ని కూడా ఒక 100 రూపాయలు వచ్చినాయంటే ఒక టెంపుల్కు 3% తీసి పక్కన పెడతారు. అదేవిధంగా దానిలోంచి ఒక 15% ఆఫ్ అమౌంట్ తీసి వాళ్ళ ఎండోమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగుల జీతభత్యాలకు పెడతారు. ఆ విధంగా పెట్టంగా మిగిలింది దాదాపుగా ఒక 20% తీసేయంగా మిగిలిన 20% దేవస్థానంలోనే ఆ నిధులు అట్లాగే ఉండిపోతాయి. ఈరోజు ఏ దేవస్థానంలో కావచ్చు, ఏవైతే హిందువులు మా దేవునికి మేము వేసుకున్నామని చెప్పేసి చేసినటువంటి డబ్బుల్లోంచి ఉన్నటువంటి డబ్బులనే తీస్తున్నాం తప్పితే ఏ ట్యాక్స్ నుంచో లేకపోతే ఇంకో నుంచో మీరు ప్రజలని మాట ప్రజలు కూడా దాంట్లో హిందువులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు మొక్కే దేవునిదేమో పైసలు తీసుకుంటారు కానీ మీరైతే వాళ్ళకు ఏమి ఇవ్వమని చెప్తారా? ఇప్పుడు మీరు అంటారు మక్కాకు పోయేదాన్ని ఎవరైనా అడుగుతారా సార్? మేము అనేది ఏంటంటే ఎవరి మతమైనా ఏ కులమైనా కానీ అందరి మతాలను ఇప్పుడు సోషల్ కంట్రీలో మన డెమోక్రసీ కంట్రీలో మనం అన్ని మతాలను గౌరవిస్తాం. ఆ గౌరవించే క్రమంలో ఏదైతే హిందువులు మా దేవాలయాలకు మా టెంపుల్కి మేము ఇచ్చుకుంటున్నాం. ఈరోజు నేను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కేరళ పోయించినప్పుడు అక్కడ డబ్బులు వేసినప్పుడు ఆ ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నదైతే హిందూ ప్రభుత్వం కాదు కదా, అక్కడ ఉన్న ఉమెన్ ఛాన్స్ లేకపోతే ఇంకెవరో ఉన్నారు, అయినా కానీ వాళ్ళు కూడా అక్కడ డెవలప్మెంట్ చేస్తారు. ఒకటండి మేము చెప్పేది, ఏదైతే తెలంగాణ ప్రజలందరికీ ఇక్కడ ఎట్లయితే డెవలప్మెంట్ చేస్తానో ఒక ప్రాజెక్ట్ కడతా అన్నారో అదేవిధంగా ఇక్కడ అందరికీ 1000 రూపాయలు పింఛన్ ఇస్తానో అదే విధంగా మేము తెలంగాణ మొక్కుతాడిపోతున్నాం సార్. యాజ్ అడ్వకేట్గా భారత రాజ్యాంగంలో ఉన్నది భారత ప్రజలకు భారత ప్రభుత్వానికి కాన్స్టిట్యూషన్ ప్రకారం అధికారికమైన మతం లేదు, ప్రజలందరూ సమానమనాలి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఒక ముఖ్యమంత్రి తన మొక్కులను తాను మొక్కుకున్న దాన్ని ఆ దానికెళ్ళి ప్రజల ఖజానాకెళ్ళో లేదా వాటికెళ్ళో ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? కరెక్ట్ ప్రశ్న వేశారు. భారత రాజ్యాంగం ప్రకారం మన భారతదేశం దీన్ని థియోక్రటిక్ స్టేట్ కాదు. థియోక్రటిక్ స్టేట్ అంటే మతరాజ్యం కాదు. అలా అని చెప్పి మతాన్ని నిషేధించిన దేశం కాదు. ఇక్కడ మత నిషేధం జరగలేదు. వ్యక్తి స్వేచ్ఛ ఇస్తూ ఆర్టికల్ ప్రకారము ఏ వ్యక్తి అయినా సరే తన ఇష్టమైన మతాన్ని అవలంబించవచ్చు అని చెప్పారు. ఇక్కడ ప్రజాస్వామ్య దేశం అంటున్నాం. ప్రజాస్వామ్య దేశంలో అత్యధిక ప్రజల యొక్క మనోభావాలు, నమ్మకాలు, వారి యొక్క విశ్వాసం ప్రధానంగా విశ్వాసము. ఇక్కడ ఎవరు ప్రధాన విశ్వాసాన్ని గౌరవించడం ద్వారా ఆ విశ్వాసానికి భిన్నమైనటువంటి ఆచారాన్ని అనుసరిస్తున్న వాళ్ళని కించపరచడం కింద లెక్క కాదు. హిందూ దేవాలయాలకి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి దర్శనం కోసం వెళ్తే హిందూ ధర్మానికి భిన్నంగా మతాచారంతో ఉన్న ప్రజల్ని మనోభావాన్ని దెబ్బతీయడంగా లెక్క వేసుకోవడం సరైనది కాదు. భారత రాజ్యాంగంలో ఆ విధమైన ఒక ఏర్పాటు కూడా వస్తున్నానండి. స్టేట్ క్వశ్చన్, మత ప్రసక్తి లేని మతరహితమైన రాజ్యంగా భారత రాజ్యాంగం పేర్కొంది. వస్తున్నాను అక్కడికి. మీరు చెప్పింది అర్థమైంది నాకు. మతరహితం, మీరు మతరాజ్యం, ఇది
మంది సెక్యులర్ స్టేట్ అన్నారు కదా. సెక్యులర్ అంటే అన్ని మతాలకి ఇక్కడ శుభ్రమైన స్థానం ఉంది. ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరి మతం వాళ్ళు అవలంబించవచ్చు, ఎవరి మతాన్ని ఎవరి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవచ్చు, వాళ్ళు అనుసరించవచ్చు. కానీ ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ ఉంది కదా. ప్రధానంగా రాజ్యాంగంలో వ్యక్తికి స్వేచ్ఛ ఇచ్చారు, మత స్వేచ్ఛ ఇచ్చారు. ప్రభుత్వం కాదు, మీరందానికి వస్తున్నారు. హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం శాసనసభలో చేశారు, పార్లమెంట్లో చేస్తున్నారు చట్టం. హిందూ లా అనేది పార్లమెంట్లో చేయబడిన చట్టం. హిందూ వివాహ చట్టం పార్లమెంట్లో చేయబడిన చట్టం. హిందూ వారసత్వ చట్టం పార్లమెంట్లో చేయబడిన చట్టం. హిందుస్థాన్ భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ భారత ప్రభుత్వం పార్లమెంట్ ఇక్కడ కొన్ని ప్రశ్నలు నేను సమాధానం చెప్తే దాంట్లో మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ వచ్చిన నిధులన్నీ ఆ దేవాలయాలకి ఎవరైతే భూములు సమర్పించారో ఆ దేవాలయాలు ఎలా వచ్చారో దాని వెనకాల చరిత్ర కూడా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. దాని యొక్క భూముల ఆదాయంగా లేదా భక్తులు వెళ్ళి నిలువు దోపిడీ ఎలా తెలిసినంటే వాళ్ళు మొత్తం ఒంటి మీద బంగారం ఒలిచేసేసి ఉండిలో వేసేస్తారు. పేదవాడు అడుక్కు తిని భిక్షాటం చేసుకుని కూడా హుండీలో వేసేవాళ్ళు ఉన్నారు. దోపిడీ ఎందుకంటారు? భక్తి అనొచ్చు కదా. అది చెప్తాను. నిలువు దోపిడీ అంటే అర్థం చెప్తాను. నిలువు దోపిడీ అంటే అర్థం తన్ను తాను నుంచి, దోపిడీ అంటే దొంగతనం కాదండి. నిలువు దోపిడీ దేవుడికి ఇచ్చినంటే అర్థం చేసుకోవాలి. తనంతట తాను ఏమీ మిగిల్చుకోకుండా మొత్తం తీసేసి దేవుడికి వేయడాన్ని నిలువు దోపి ఇట్ ఈస్ అది కాదు నేను చెప్పాలి. మీరు ఒక మాట విశ్వాసాల మీద రాజ్యాలు నిలవవు, విశ్వాసాల మీద రాజ్యాంగం ఉండదు, విశ్వాసాలకు అట్లాంటప్పుడు హిందువులా అని చెప్పేసి క్రిస్టియన్ అని చెప్పేసి ముస్లింలా అని చెప్పేసి ఎందుకు పెట్టి రాజ్యాంగంలో? ఇదే రాజ్యాంగంలో మేము ఒకటి అడుగుతున్నాం. చెప్పండి. సామాజిక సంస్కరణకి ప్రభుత్వం నిధులు, ప్రభుత్వం పాలసీ, రాజ్యాంగంలో ఉంది. సామాజిక సంస్కరణలకి కోసం బాధపడుతున్నాం. నేను కూడా బాధపడతాను. అల్పసంఖ్యాకులు లేదా దళితులు ఎవరైతే ఉన్నారో, నిమ్న జాతులు, వాళ్ళు వెనుకబడిపోయిన వాళ్ళ యొక్క సంస్కరణ కోసం ప్రభుత్వం వసూలు చేసిన పన్నుల్లో, ప్రభుత్వ ఆదాయంలో అత్యధిక శాతం దానికి ఖర్చు పెట్టాలి. ఆ విధంగా రిఫార్మ్స్ చేయాలి, అభివృద్ధి చేయాలి. విద్య, వైద్యము, సామాజిక పరిస్థితులు ఏవైతే వెనుకబడిపోయి సామాజికంగా వాళ్ళు ఉండిపోతున్నారు, అట్టడు ఉండిపోతున్నారు, లిఫ్ట్కి ఖర్చు పెట్టాలి ప్రభుత్వ ఆదాయ మార్గాల్లో. ఈవేళ దేవాదాయాలకు వచ్చిన భక్తులు సమర్పించిన ఆదాయంలోంచి తీస్తూ దాంట్లో ఏం చెప్పారు, ఇందుకు 15% విద్య లెక్కకు వెళ్ళిపోతుంది. ఎడ్యుకేషన్ అకౌంట్కి ఉండండి. హుండీలో ఆదాయంలో హుండీ ఆదాయం నుంచి ప్రభుత్వ ఖజానాకి వెళ్ళుతోంది 15%. అదేవిధంగా హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసం, వైద్యం కోసం తిరుపతి కానీ, భద్రాచలం కానీ, అన్నవరం కానీ ఏ దేవస్థానం నిధులైనా సరే ఈ నిధుల నుంచే ప్రభుత్వ ఖజానాకి ఖచ్చితంగా వెళ్ళాలి, చట్టం ఉంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా వెళ్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రభుత్వ ఖజానాకి వెళ్తోంది. ప్రజలందరికీ కూడా హిందువులు సమర్పించిన నిధుల్లోంచి మొత్తం నమ్మకం లేని ప్రజలందరూ కూడా ఖర్చు అవుతుంది. ఉండండి, రెండో ప్రశ్న కూడా వేస్తున్నారు కదా. హజ్ యాత్రకి ఖర్చు పెడుతుంది. అది ముస్లిం వక్ఫ్ డబ్బు కాదు, ప్రజలు మనందరం కట్టుతున్న పన్నుల్లోంచి హజ్ యాత్రకి ఖర్చు పెడుతున్నారు. అంటే ముస్లింలు పన్ను కడతలేరా? అదే పన్ను కడతారు. అదే ముస్లిం పన్నులోంచి మీరు తట్టుకోవాలి. మీరు తట్టుకునే శక్తి భగవంతుడు తట్టుకునే శక్తి ఇవ్వాలి. వాదనలో నిలబడగలగాలి. హిందువులు సమర్పించిన నిధుల్లోంచి వచ్చిన డబ్బుని ఎందుకు లెక్క పెట్టడం లేదు అని నేను అడుగుతున్నా. ఆ తర్వాత అడగండి, ఇప్పుడు లేదు. మీరు అడిగిన ప్రశ్న ఎప్పుడైనా సరే ఆయన ఒక్కరిని పిలిచి మాట్లాడించండి, పర్వాలేదు. రాజ్యాంగంలో ఉందని, రాజ్యాంగంలో మీరు అడిగారు కదా, ఇది రాజ్యాంగంలో నిషేధింపబడిందా? ప్రభుత్వం తానిషా దగ్గర నుంచి భద్రాద్రి రాముడికి తలంబరాలు, ముత్యాల తలంబరాలు ముఖ్యమంత్రులు తీసుకెళ్తున్నారు కదా. రాజ్యాంగం నిషేధించబడితే ఆ రాజు ఓట్లేస్తే రాలేదు. ఆ రాజును ఓట్లేస్తే రాజు కాదు. సాంప్రదాయం గురించి చెప్తున్నాను నేను. సంప్రదాయం అసలు రాజ్యాంగానికి సంబంధం లేదు. అడగండి, నేను చెప్తున్నాను కదా.
ముఖ్యమంత్రి ఇవాళ తలంబరాలు తీసుకెళ్తున్నారు భద్రాద్రి రాముడికి తీసుకెళ్తున్నారు కదా, అది ఎక్కడ నిషేధింపబడిందా, ఏ చట్టంలో నిషేధింపబడిందా? అయితే మనం ఇవాళ హైకోర్టులో అది చట్టంలో ఉందా? పోనీ అది చట్టంలో చట్టంలో ఉండవండి. అంటే కొన్ని విశ్వాసాలు ఆచారాలు నేనేమంటే విశ్వాసాలు కృష్ణ గారు, బుద్ధ పౌర్ణమికి బుద్ధ విగ్రహం ఎన్టీ రామారావు కట్టించారు. నిషేధమా? బుద్ధ పౌర్ణమి బుద్ధ విగ్రహం ఎన్టీ రామారావు కట్టించారు. ప్రభుత్వం సొమ్ముతో కట్టారు, అది ప్రభుత్వ సొమ్ముతో బుద్ధ విగ్రహం కట్టారు. బుచ్చన్న గారు, నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, రాష్ట్రపతి అనే ఒక పాలకుడు, ముఖ్యమంత్రి అనే ఒక పాలకుడు ఒక స్వామి దగ్గరికి వ్యక్తిగా పోవడానికి తప్పేముంది? నేనేమంటున్నా అంటే చెప్పండి మీరు, ఒక వ్యక్తిగా పోవడం అనే దానికి మాకే ఇబ్బంది లేదు. కానీ ఒక రాష్ట్రపతి ఒక గుడికి పోతే ఒక గంటకు ఆయన ఖర్చు ఎంత ఉంటుందంటే ఒక 20-30 లక్షలు ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి పోతే దానికి ప్రభుత్వ ఖర్చు ఎంత ఉంటుందంటే ఒక 20 లక్షల రూపాయలు ఉంటుంది. నువ్వు ప్రజల సొమ్మును 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి హోదాలో పోయి నువ్వు దేవాలయాలను లేకపోతే మసీదులను లేకపోతే ఇంకో దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. రాకేష్ గారు, ఇందా కృష్ణ గారు మాట్లాడుతూ అన్నమాట, ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు చేయడము పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తారు. సార్, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి కాళ్ళు అందరు వరంగల్ మహాసభలోనే మొక్కడం జరిగింది. ఒక పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, లేకపోతే ఒక దానికి డెడికేట్ అయ్యి ఒక ధార్మిక సంస్థకు డెడికేట్ అయి ఉన్న వాళ్ళని తప్పకుండా, అంటే ఒక ప్రధానమంత్రో లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో లేకపోతే ఒక ముఖ్యమంత్రి కాగానే అంటే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను మొత్తం కోల్పోవాలి, వ్యక్తిగతంగా ఏముండొద్దు, మొత్తం మేము చెప్పినట్టే నడవాలి అంటే అది కాదు కదండి. వాళ్ళు ఏ స్థానంలో ఉన్నా కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి నమ్మకాలను వాటన్నిటిని గౌరవించేటువంటి గొప్ప కల్చర్ మన భారతీయ కల్చర్. ఈరోజు మీరు అన్నారు ఇంతకుముందు నేను చెప్పినట్టు, ముఖ్యమంత్రి గారు ఏ పదవులు ఉన్నా కానీ మొన్న వాళ్ళ గురువు గారు వచ్చారు, గురువు గారు వస్తే వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకున్నారు అందరి ముందట. అరే ముఖ్యమంత్రి ఉండి మీ టీచర్ కాలు మొక్కుతావా అని కాదు కదా, అది ఏదైతే ఉన్నదో ఆయనకు చదువు చెప్పినటువంటి గురువు కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు కృష్ణ గారు మాట్లాడేదాన్ని కృష్ణ గారు మాట్లాడచ్చు, ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ ఈరోజు ఈ సమాజం మనుగడ సాగిస్తుందంటే మత ధర్మాలు, అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఏ మత ధర్మం ఉన్న ఈ మత ధర్మాలు ఉన్నాయి కాబట్టి మనిషికో పోలీసుని అయితే పెట్టలేము కదా క్రైమ్ కంట్రోల్ చేయడానికి. ఒక నమ్మకాలు, దేవుడు అనేటువంటి ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ఈరోజు సమాజం మనుగడ సాగిస్తుంది. ఈరోజు మనకున్నటువంటి మొత్తం పోలీస్ ఫోర్స్ ఏంటంటే 120 కోట్ల మందికి 120 కోట్ల మంది పోలీసు వాళ్ళని పెడతామా? అది కాదు కదా. ఆ నమ్మకం ఏదైతే దేవుడు ఉన్నాడు, మన పాపపుణ్యాలు చూస్తున్నాడు అని చెప్పేసి ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ఈరోజు ఈ సమాజం మనుగడ సాగిస్తుంది. ఈ మనుగడ సాగించడం కూడా అది కాదు అంటే దానికి మేమేం చేయలేం. మేము అనేది ఏంటంటే తప్పకుండా ఏ సమాజం కాదు, ఈ దేశం కాదు, ఏ దేశంలో పోయినా కానీ నమ్మకాలు ఉండేవి ప్రతి ఒక్క దేశంలో ఉంటాయి. చైనా కమ్యూనిస్ట్ దేశంలో కూడా బుద్ధుని నమ్ముతారు. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క కాడ నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకం ప్రకారం ఏదైతే ఈశాంత్ రెడ్డి అనే ఒక స్టూడెంటు బై ఎలక్షన్లలో డి శ్రీనివాస్ ఓడిపోతే తనకు తాను బలిచుకుంటా అని మైసమ్మకు బలిచుకుంటా అని చెప్పేసి బలిచుకున్నటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ చరిత్ర. నేను అనేది అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులేరు. ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆయన అమరుడేండు 2010లో. నేను అనేది ఏంటంటే ఈ తెలంగాణ ప్రజల చెర విముక్తి కావడానికి కనిపించిన దేవుళ్ళ మొక్కడం జరిగింది. ఆ మొక్కడంలో భాగంగానే తిరుపతికి వెళ్ళాం, విజయవాడకి వెళ్ళాం, అదేవిధంగా వరంగల్ భద్రకాళికి వెళ్ళాం, అజ్మీర్ దర్గాకి వెళ్ళాం. ప్రతి ఒక్క దగ్గరికి చర్చికి కూడా మనం మెథడిస్ట్ చర్చికి తెలంగాణ రాగానే ఫస్ట్ మెథడిస్ట్ చర్చికి వస్తానని మొక్కుకున్నాడు సార్. మన మెథడిస్ట్ చర్చికి పోయిండు, చర్చిలో సంబరాలు ఒక దేవుని మొక్కి ఇప్పుడు మన 10 కోట్లతోటి క్రిస్టియన్ భవనం నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. ఒక దేవుని మొక్కి ఇంకో దేవుని మొక్కలంటే మీరు అన్నట్టు కరెక్టే. కానీ కనిపించిన ప్రతి ఒక్క దేవుని మొక్కడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు. అందరి దేవుల ఆశీస్సులు తీసుకొని తెలంగాణ ప్రజల అంటే చరమముక్తి చేయడానికి ప్రతి ఒక్కరి అందరి నమ్మకాలను గౌరవిస్తూ అందరి దేవులను కూడా మొక్కడం జరిగింది. ఈ రోజు రంజాన్ వచ్చిందంటే తెలంగాణ భవన్లోనే నమాజులు చేస్తారు. కాబట్టి నేను చెప్పేది అంతే, ఎందుకంటే అది ఒకరి నమ్మకం కాదు, తెలంగాణ ప్రజల మొత్తం నమ్మకాన్ని నిలబెట్టడం జరిగింది. నిజంగానే దేవాలయాల దగ్గర వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డబ్బులు అనుకోండి, అక్కడికి వెళ్ళిన భక్తులకు నీళ్లు తాగడం కోసమై, భోజనాల కోసమై, నీటి సౌకర్యం కోసమై కొన్ని సౌకర్యాల దానికి ఉపయోగపడుతుంది కదా. ఎవరెవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చినేమో, కానీ మనం విశాలంగా చూసినప్పుడు ఆ దేవాలయాల దగ్గర మినిమం ఫెసిలిటీస్ కోసం ఉపయోగపడవచ్చు కదా అవి. నేనేమంటున్నంటే కేసీఆర్ గారు మొక్కుకోవడం తప్పు కాదు, కేసీఆర్ గారు మొక్కుకున్నటువంటి మొక్కులు తీర్చుకోవడము తప్పు కాదు. కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయనకున్న దేవతలను, ఆయనకున్న విశ్వాసాలను, ఆయనకున్న మూఢనమ్మకాలను, ఆయనకున్నటువంటి మూర్ఖపు విశ్వాసాలన్నింటినీ కూడా నెరవేర్చుకోవచ్చు.
నాకు ఏ ఇబ్బంది లేదు. నాకు మురుకులు ఏ అభ్యంతరం కూడా విధంగా లేదు. అన్నా మేము పడుతూనే ఉంటాం. అవునండి, మాకు మురుకులు ఇబ్బంది మాట్లాడినప్పుడు లేదు. మేము తప్పకుండా అవును, పడతామండి. కానీ ఆ నేనే విశ్వాసాన్ని వినండి, నువ్వు వినండి, మూర్ఖమన్నప్పుడు గారు. నువ్వు మూర్ఖుని కావచ్చు కదా. మిత్రమా, మేము మీరు వినాలి, మీరు వినాలి. మిత్రమా, one minute, నేను మేము వినాలి, చెప్పేది నేను ఏం చెప్తున్నా? ఒకటి మీకు చెప్పే నేను ముందు, చెప్తున్నా? yes, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టడానికి వినండి, మీ జేబులకి రూపాయి తీసుకున్నాడా? మంచిగా మాట్లాడు నేను అదే చెప్తున్నాను. ఎప్పుడైతే కాదండి, మా ముఖ్యమంత్రి విమర్శించినప్పుడు మీరు మంచిగా మాట్లాడారు. ఎట్లా మాట్లాడారు? ఒకటి చెప్తున్నా, one minute అండి. ఎక్కువ జేబులకి మీరు ఇద్దరు మాట్లాడినప్పుడు నేను చెప్తున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చునా? బరాబర్ మా పైసలు, మా పైసలు, హిందువుల పైసలు, హిందువుల పైసలు, హిందువుల పైసలు కావాలి. తెలంగాణ విషయంలో తెలంగాణ విషయంలో ఒక పిల్లోడు తొయాన మీద నిప్పులు పోసుకొని తగలబడిపోతే ఇవాళ వాని కుటుంబాన్ని మనం ఆదుకోలేదు. ఇంకా ఆదుకోలేదు మనం. ఇంకా అతని కుటుంబం ఒక 2,000 మంది పక్కన పెట్టేసి వాళ్ళని గాలి తెలంగాణ కోసం పోరాటం చేయలేదా? పోరాటం చేయలేదా? తెలంగాణ పోరాటంలో మేము లేమా? తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యం లేదా? నేను చెప్తున్నాను ఏమిటంటే, నాకు ఆయన పర్సనల్గా ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవడానికి నాకే ఇబ్బంది లేదు. కానీ నేను మొక్కుకోవడం వల్లనే తెలంగాణ వచ్చింది అనేటటువంటి మాట, ఇది మధ్యయుగపు నాటి నియంతృత్వం కాదని నేను ఎట్లా నేను దాన్ని అనగలను? రెండో విషయం ఏంటంటే, నువ్వు మొక్కుబడులు తీర్చుకుంటున్నావు, నీ సొంత డబ్బులు పెట్టి తీర్చుకో, నాకే ఇబ్బంది ఉంది. అది నీ సొంత అభిప్రాయం, వ్యక్తిగా నీ అభిప్రాయం, ముఖ్యమంత్రిగా నీ అభిప్రాయం కాదు కదా. ముఖ్యమంత్రిగా నువ్వు చేస్తున్నట్టు అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతోటి నీ వ్యక్తిగత కోరికలను ఎలా తీర్చుకుంటావు? మరి నాకు కూడా వ్యక్తిగత కోరికలు, ఇదాక అదే చెప్పిన నేను కూడా తెలంగాణ వస్తే మెజారిటీ ప్రజలకు ఆయన ఎవరు మెజారిటీ ప్రజలు? ముఖ్యమంత్రి. ఈ దేశంలో ఉన్న, వినండి, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ, ఈ రాష్ట్రంలో తెలంగాణ పోరాటం చేసేవాడిని, తెలంగాణ పోరాటం చేసిన తెలంగాణ కోసం తెలంగాణ కోసం రాసిన వాళ్ళం, తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళం. మాకు మాట్లాడాలి. సమాధానం ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు మేము అడిగినాం, ఏమన్నాం? ఏదైతే మొక్కుబడులు ఉన్నాయో తెలంగాణ మొత్తం ప్రజల ప్రతినిధిగా, తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడినటువంటి ఒక పోరాట యోధునిగా, ఎస్, ప్రజలందరి నమ్మకాన్ని గెలిపించడానికి ప్రజలందరి తరఫున అన్ని దేవుళ్ళకు మొక్కిండు. నెంబర్ 1. నేను దేవుళ్ళే మొక్కొద్దని నేను అనట్లేదు అండి. ఓపిక లేకపోతే ఎట్లా? నెక్స్ట్ వచ్చేసి మేము ఒకటి చెప్తున్నాం. ఏదైతే ఈరోజు హిందూ దేవుళ్ళకు, ఏదైతే మా దేవుళ్ళకు మొక్కినటువంటి మొక్కులు ఉన్నాయో ఆ మొక్కులన్నీ కూడా అందరికి ఇచ్చిండు. ఎస్, నో సార్, అందరికి ఇచ్చిండు. అందరికి ఈ రోజు జరుగుతున్న చర్చ ఏంటి సార్? హిందూ దేవుళ్ళని చర్చ మీరు సరే వినరో లేదో, అందరి దేవుళ్ళకి రైట్, మొక్కుబడులకు ఇచ్చినప్పుడు ఆ మొక్కులు ఏవైతే ఇచ్చిండో ఆ మొక్కుబడులు ఇయ్యడానికి ఏదైతే ఈరోజు 5.5 crores ఏదైతే అంటున్నారో అది ఓన్లీ హిందూ దేవాలయాల నుంచి వచ్చినటువంటి కామన్ గుడ్ ఫండ్ దానిలోంచే తీసి ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఏ ఇన్కమ్ ట్యాక్స్ నుంచో, ఏ కమర్షియల్ ట్యాక్స్ నుంచో, ఏ రోడ్ ట్యాక్స్ నుంచో తీసి ఇవ్వడం జరగట్లేదు. హిందువుల డబ్బులు ఏదైతే గుళ్ళల్లో వచ్చిన డబ్బులు అయితే ఆ డబ్బులతోటే దేవునికి కావాల్సినటువంటి చేపియచ్చు అని చెప్పేసి ఆ హిందూ లాలనే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంతకుముందు అన్న రాజ్యాంగం ప్రకారం కూడా ప్రతి కులానికి ఈ డెమోక్రసీ కంట్రీలో అన్ని కులాలకు కూడా సపరేట్ ఒకటే కామన్ లా ఉండాలి. కామన్ లా లేకుండా రాజ్యాంగం కూడా హిందూ లా అని సపరేట్ పెట్టింది, హిందూ మ్యారేజ్ యాక్ట్ అని సపరేట్ పెట్టింది, హిందూ వారసత్వ చట్టం అని చెప్పి సపరేట్ చెప్పింది, ముస్లిం లా అని చెప్పి సపరేట్ పెట్టడం జరిగింది, వక్ఫ్ బోర్డ్ అని చెప్పి సపరేట్. మరి అన్ని దేవుళ్ళు ఒకటే అయినప్పుడు, అందరూ ఒకటే దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు కలిపి పెట్టలేదు ఈ రాజ్యాంగం? అందరికీ విడివిధి ఎప్పుడైతే వాళ్ళంతా రాజ్యాంగంలో పొందుపరిచిందో ఆ రాజ్యాంగం ప్రకారమే ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారమే అందరి నమ్మకాలను నిలబెట్టారు. శ్రీనివాస్ గారు, ఇతని ఆర్గ్యుమెంట్తో, రాకేష్ గారి ఆర్గ్యుమెంట్తో మీరు ఏకీభవిస్తారు? నేను చాలా ఆర్గ్యుమెంట్ చెప్పారు. అది నేను గ్రహించిన దాని విషయం చెప్తాను. మీరు గ్రహించింది చెప్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ఏదైతే ఆ కానుకలు అన్నారో, మొక్కుబడులు కానుకలు అది ఏదన్నారో, తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, లేదా ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కానీ, భద్రకాళి అమ్మవారి దేవస్థానం కానీ, వీరభద్రుడి దేవస్థానం కానీ,
దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారము నిధులు ఏవైతే ఏర్పడుతున్నాయో ఆడిట్ చేయబడిన నిధులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న నిధులు, ఆ నిధుల నుంచే ఆ దేవాలయాలకి ఆయన కామన్ గుడ్ ఫండ్ నుంచి అలాట్ చేశారు. అది దేవాదాయ ధర్మాదాయ శాఖ అక్కడ ట్రస్ట్ బోర్డు, అంటే ఆ శాఖ డబ్బులు అక్కడికే పోయినాయి. అక్కడికి దేవుడి సొమ్ము దేవుడిదే, ప్రజలు ఉండిలో వేసిన సొమ్ముని ఆయన ఏంటంటే స్వరూపం మార్చారు. కిరీటంగా చేయించుకోండి, ముక్కుపడగ్గా చేయించుకోండి, ఆరాలుగా చేయించుకోండి అని వస్తువు పేరుని నిర్ణయించారు. తర్వాత ప్రజాస్వామ్య దేశంలో మంత్రివర్గం కూడా ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రివర్గ ఒక శాఖ, అది ఆ శాఖ ఉంది కాబట్టి ఆ శాఖ పని చేసింది. చట్టం దాన్ని అంగీకరిస్తుందా అంగీకరించదా అన్న విషయం ప్రశ్న వేస్తే చట్టంలోనే ఉంది, దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టంలోనే ఉంది ఈ నిధులు దేవాలయాలకే ఖర్చు పెట్టాలి అని. రెండో విషయానికి వస్తున్నాను. రెండో విషయం క్లియర్. రెండో విషయం, ఆయన ఈ పని చేసినందుకు తప్పు అన్నప్పుడు తప్పు ఎలాగో చెప్తే బాగుండని నేను ఇందాక నుంచి అనుకుంటున్నాను. తప్పు చెప్పట్లేదు. ఆయన ప్రభుత్వం ప్రకారంగా బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ కోసం మిగులు బడ్జెట్లు ఉంటాయి. ఈ తెలంగాణకు బోళ్ళు మిగులు నిధులు ఉంటాయి. ఆ బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ అనేకమైన సామాజికమైనటువంటి సంస్కరణలకు కావాల్సిన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కేంద్రం నుంచి తెచ్చుకోగలరు. ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటారు. దానికి మద్దతు చెప్దాం, అవసరమైతే దానికి మనం గట్టిగా పోరాడదాం. ప్రభుత్వాన్ని నిలదీసి అడగడానికి అందరూ సిద్ధంగా ఉంటాం. అయిపోయింది సార్. అది దేవుని దగ్గర ఉన్న డబ్బే మళ్ళీ తిరిగి దేవుని. నేనేమంటున్నంటే మీరు దేవునికి ఇచ్చుకుంటుర్రా దయ్యానికి ఇచ్చుకుంటుర్రా నాకు సంబంధం లేదండి. నేను అనదలుచుకున్న క్వశ్చన్ ఏంటంటే 2000 మంది పిల్లలు ప్రాణాలు పోతే వాళ్ళ కుటుంబాలకు ప్రథమ ప్రాధాన్యతనిద్దామా, లేదా దేవుళ్లకు మొక్కుబడులకు ఇప్పుడు అనివార్యత లేనటువంటి అవసరం లేనటువంటి వాటి కోసం మీరు ప్రాధాన్యత ఇస్తారు? ఒకటి. రెండో విషయం ఏమంటున్నా, దాశరథి కృష్ణమాచార్యుల కొడుకుని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. మీరు వాళ్ళని తీసుకొచ్చి సన్మానాలు చేసిర్రు. ఏంటి రామానాయుడు చనిపోతే రామానాయుడు మా తెలంగాణ వాడే, హైదరాబాద్ వాడే అని చెప్పేసి మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే మీరు ఏది చెప్తే అది నడుస్తుంది. రెండోది ఏంటంటే దాశరథి కృష్ణమాచార్యులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పద్యాలు రాశాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పాటలు రాశాడు ఆయన. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు సన్మానం చేయొచ్చు. ముడుపుల దగ్గర నేను అదే చెప్తాను. అంటే ఏంటంటే మీరు ఏం నడుస్తుంది ఇక్కడ, డామినెన్స్ చేస్తున్నారని నేను చెప్పదలుచుకుని ఏంటంటే, మీరు ఏది చెప్తే అదే చట్టమా, మీరు ఏది చెప్తే అదే న్యాయమా, మీరు ఏది చెప్తే అదే రాజ్యాంగమా? ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటుంది కదా, ప్రజల అభిప్రాయం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఇప్పటికీ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన డబ్బులు అదే శాఖలో ఖర్చు పెట్టడం కోసమే ఎవరి అనుమతి తీసుకోవాలి? అసెంబ్లీలో పెట్టాలి, క్యాబినెట్ లో తీర్మానం చేయాలి, బడ్జెట్ లో పెట్టండి, చేయండి. బడ్జెట్ లో పెట్టండి. మీరు బడ్జెట్ సంబంధం లేదు. బడ్జెట్ సంబంధం లేదు. ఆర్థిక బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక బడ్జెట్ లో సంబంధం లేదు. ముందర పెట్టండి, డిబేట్ కు పెట్టండి, అసెంబ్లీ ముందు పెట్టండి. బడ్జెట్ సంబంధం లేదు. అసెంబ్లీ ముందర పెట్టండి. ఫండ్స్ మీకు ఒక దేవాదాయ శాఖ ఉంది కదా, దానికి ఒక మంత్రి ఉన్నాడు కదా, దానికి ఒక బడ్జెట్ ఉన్నది కదా. వినండి, మీకు ఒక ధర్మాదాయ శాఖ ఉన్నది, మీకు ఒక మంత్రిత్వం ఉన్నాడు, దానికి ఒక యంత్రాంగం ఉన్నది, దానికి ఒక బడ్జెట్ కేటాయిస్తున్నారు. మీరు తీసుకునే డబ్బు మీరు ఇస్తున్నారంటే బడ్జెట్ కేటాయిస్తున్నారు అర్థం. ఏం చేస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారు, అభివృద్ధి చేయడానికే మీరు అలాట్ చేస్తున్నారు. ఇలా అర్థం కాలేదు. రాకేష్ గారు చెప్పండి. మేము ఒకటే అంటున్నామండి. ఇప్పుడు యొమియా అని చెప్పేసి ఒక ఫండింగ్ ఏదైతే ఉన్నదో, ఎక్కడైతే మసీదులకు చర్చిలకు గవర్నమెంట్ డైరెక్ట్ కేటాయిస్తుందండి, అది గవర్నమెంట్ ఇస్తుంది. 1932లో అదైతే యాక్ట్ వచ్చిందో అదేవిధంగా 1987 వరకు హిందూ దేవాలయాలకు కూడా ఇచ్చారు. కానీ హిందూ దేవాలయాలకు 1987లో ఇంటర్మరగా తీసేసిన తర్వాత అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా హిందూ దేవాలయాలు అన్నిటికీ కూడా ఆ దేవాలయాల్లోకి వచ్చిన డబ్బు నుంచి ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం కృష్ణాది, ఏదైతే ఎక్కడ కూడా ట్యాక్స్లను డివైడ్ చేయట్లేదు, ఎవరు ఏ దేవాలయాలకు కేటాయించకుండా నిధులు అట్లనే ఉంటాయి, కానీ ఆ ముట్టే రైట్ ఎవరికి కూడా లేదు. ఎందుకంటే నమ్మకంతో ఇచ్చిన డబ్బు కాబట్టి ఆ డబ్బును మాత్రమే ఏదైతే హిందువులు నమ్మకంతో దేవునికి ఇచ్చారో అదే మళ్ళీ దేవునికి తిరిగి సమర్పిస్తున్నాం మొక్కుల రూపంలో. తప్పితే అంతకుమించి ఏం లేదు. ఇక్కడ బంగారం కిరీటం కావచ్చు, సమ్మక్క సారక్క దగ్గర బెల్లం కావచ్చు, బెల్లాన్ని కూడా బంగారమే అంటాం మనం. నేను అనేది ఏంటంటే ఏది కానీ నమ్మకం ఒకటే అండి. నేను అనేది ఏంటంటే అది మెటల్ కావచ్చు, కానీ సమ్మక్క సారక్క పోయినప్పుడు మనం బంగారం అంటే ఏం బంగారం అంటే ఏంది, అక్కడ బెల్లానే బంగారం అంటారు. ఎందుకంటే మా ప్రాంతంలో మేము అంటే కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతంలో మాకు అంతా అదే పట్టుకపోతాం కాబట్టి మాకు తెలుసు. చిన్నప్పుడు బంగారం అంటే బెల్లమే అనుకుంటాం, మాకు అంత జ్ఞానం లేనప్పుడు. కానీ మేము అనేది ఏంటంటే ఏదైతే ఉన్నదో మా ముఖ్యమంత్రి గారు
ఒకరి మత విశ్వాసాలు కాకుండా అందరి మత విశ్వాసాలు ఏదైతే ఈ తెలంగాణ ప్రజలందరూ కలిసి గెలిపించినటువంటి మా ముఖ్యమంత్రి గారు అందరి ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ అందరు ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అందరి దేవుళ్ళకు మొక్కుకోవడం జరిగింది తప్పితే భద్రాచల రాముని ఎందుకు మర్చిపోయినట్టుంది? లేదు సార్, ఎక్కడ మర్చిపోలేదు. భద్రాచలం రామునికి కూడా తలంబ్రాలు కంపల్సరీ పంపిస్తేనే ఉన్నాం. తలంబ్రాలు అది రెగ్యులర్గా వచ్చేది. రెగ్యులర్ అంటే అది కూడా పంపించాలి కదా సార్. రెగ్యులర్ వచ్చే ఇప్పుడు తానీషా గారు ఒకటి చెప్తున్నా సార్, నమ్మకం అనేది ఈ మతంలో పుడితే ఆ మతాన్ని నమ్మద్దని ఎక్కడ కూడా లేదు. నేను అనేది రాముని గురించి. ఎస్, రాముని కూడా పంపించడం జరిగింది. అట్లా ఇప్పుడు యాదగిరి ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది ఈ రోజు. ఇక్కడ విశాల దృక్పథంతో చూస్తే చిన్న ఒక విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించవచ్చు. చెప్పాలి, నేను చెప్తాను. విశాల దృక్పథంతో మనకి విదేశాల నుంచి వచ్చినటువంటి అనురుద్ జగన్నాథ్ అని చెప్పేసి మారిషస్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే ఇండోనేషియా ప్రెసిడెంట్ కానీ వాళ్ళందరూ కూడా మన దేశం వస్తే బాలాజీ టెంపుల్ తీసుకుని వారి దేశ ప్రభుత్వం తరపున ఇక్కడ కానుకలు సమర్పిస్తుంటారు బాలాజీని. రాజపక్సే అని చెప్పి సింహళ దేశం నుంచి వచ్చి అతను హిందూ కాదు, అతను బౌద్ధుడు, అతను కూడా బాలాజీ టెంపుల్ దర్శనం చేసి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వానికి ప్రధాన బయట వాళ్ళందరూ బయట వాళ్ళు ఉండండి, మన దేశంలో కూడా తప్పలేదు కదా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పేస్తారు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏదైతే మనకి దేవాలయాలకి ఈ నిధులు కేటాయిస్తున్నారో దేవాదాయ ధర్మాదాయ శాఖది ఒక విషయం నేను క్లియర్ చేస్తాను, ఇందాక డౌట్ వచ్చింది కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టబడుతున్న బడ్జెట్ ఏదైతే ఉందో ప్రజా బడ్జెట్, అది ప్రజల నుంచి పన్నుల రూపంగా వస్తున్న ఆదాయం. దేవాలయాలకు ఏం చేయాలి చెప్పండి సార్? ఇప్పుడు కూడా దేవాలయ గ్రామాల్లో ఉపేక్షిత వాడల్లో రామాలయాలు కానీ చిన్న చిన్న ఆలయాలు వాళ్ళు కట్టుకున్న ఆలయాలకి ప్రభుత్వం ఈ మా దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధుల నుంచే నిధులు కేటాయించి వాటిని పునరుద్ధరించాలి. డైవర్ట్ చేయకుండా దానికి ఇస్తే అయిపోద్ది అంటారు. అలాగే డైవర్ట్ చేయాలి. బోల్డ్ సొమ్ము ఉందండి, ఇవ్వలేదు కదా. నేనేమంటున్నంటే దేవాదాయ భూములన్నింటినీ రీసర్వే చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరూ పంచి పెట్టాలి. నేనేమంటున్నా ముడుపు అసలు నేను భూములు ఎక్కర్లేదు అంటున్నా. దేవునికి బంగారం ముగ్గురికి థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ప్రకటించిన ముడుపుల పైన ఇక్కడ మనం చూసిన చర్చ, మనం విన్న చర్చ, మనం చూసిన చర్చ ఇది. బయట దీనికంటే కూడా వివిధ రకాలుగా చర్చ దీనిపైన జరుగుతూనే ఉంది.